నమస్తే అందరికి. ఈ వ్యూ పాయింట్ అనేది చూడండి ఎంత బాగుందో. మన బాపట్లలోనే ఈ బీచ్. సూర్యలంక కాదండోయ్. పాండురంగాపురం అనే విలేజ్ లో ఉంది ఈ బీచ్. మాక్సిమం ప్రశాంతంగా ఉంటది. క్రౌడ్ ఎక్కువ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటది. అదైతే చూసేద్దాం, వెళ్దాం. చూడండి, అనుకున్నామో లేదో మేము ఒక బైక్, ఒక స్కూటీ మీద వెళ్తున్నాం. పెట్రోల్ అయితే అయిపోయింది. సరే అని మా ఫ్రెండ్కి ఇచ్చి ₹100 పెట్రోల్ వేయించమని ఇస్తే వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏంటి ఇల్లు కొట్టించకుండా ఏంటి డిస్కషన్ అని చెప్పి మేము దగ్గరికి వెళ్తే ఒక 50 షేర్ చేసుకుందాం అనుకుంటున్నారంట. ఫ్రెండ్స్ అంటే కామన్ కదా, జోక్‌గా. అలా అయితే ఫైనల్‌గా పెట్రోల్ ఏయించేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. విలేజెస్‌లో నుంచి ఈ రూట్ అయితే ఉంటది. సింగిల్ రూట్. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. పచ్చటి పొలాల మధ్యలో విలేజెస్, ఆ పచ్చటి వాతావరణం చూసుకుంటూ అయితే మేము పాండురంగపురం అయితే వచ్చేసాం. మన పవన్ కళ్యాణ్ గారు దర్శనం అయితే ఇచ్చారు కటౌట్ రూపంలో. బీచ్‌కి అయితే వచ్చేసాం ఫైనల్‌గా. బైక్స్ పైన వచ్చేవాళ్ళు జాగ్రత్త, స్కిడ్ అవుతది ఇసుకలో. మేమైతే బైక్ పైనే ఇక్కడి నుంచి ఆ చివర కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్, పాత పడిన బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకనేది మీకు తర్వాత చెప్తాం. మేమైతే వెళ్తూ ఉండగా మా ఫ్రెండ్ చూడండి, అక్కడి నుంచి వేస్టేజ్ వాటర్ వస్తుందండి. అక్కడ రౌండ్స్ వేసుకుంటున్నారు అలా ఇలా తిరుగుతా. ఎంత పెద్దయినా మన చిన్నపిల్ల చేష్టలు అయితే మనకు పోదు కదా. అది కామన్ ఎవరికైనా. ఫ్రెండ్షిప్ అంటేనే అది. అది లేకపోతే మన హ్యాపీనెస్ అనేది ఉండదు. ఇక్కడికి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఎందుకు అన్నాను కదా, ఎందుకో కాదు, ఇక్కడ చాలా వరకు ఫోటో షూట్స్ అనేవి జరుగుతాయి. స్లో మోషన్ వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు చెప్తే నమ్మరులే కానీ చూదురు కానీ. రాండ్రా ఫొటోస్ దిగుదాం. నాకైతే ఫొటోస్ పిచ్చి ఎక్కువ. రండ్రా అంటే ఎవరు రావట్లేదు. డేర్ చేసి అది పాత బ్రిడ్జ్ పడిపోద్ది అంటున్నాడు. వీడు ఏకంగా పైకి ఎక్కేసాడు. నేనైతే డేర్ చేసి ఆ బ్రిడ్జ్ కిందకి అయితే వెళ్ళాను. నన్ను చూసి ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారని నాకు తెలుసు. నేనైతే వెళ్ళాను. వెళ్ళి ఒక చిన్న టేక్ తీసుకున్నాను చూడండి. ఎంత బాగుందో చూడండి. ఎడిటింగ్ అయితే చేయలేదు. స్లో మోషన్ వీడియో చాలా బాగుంది. మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. మా ఫ్రెండ్ కూడా ఒక వ్యూ తీసుకున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఓల్డ్ బ్రిడ్జే కానీ చాలా వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది. మరీ లోపలికి అయితే వెళ్ళొద్దు. ఎంట్రన్స్ లో ఉండి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. జాగ్రత్త అండి, నా కాల్ అయితే కట్ అయింది. మేము వెళ్తుండగా ఈ పురుగైతే కనిపించింది. ఐ మీన్ ఎండ్రకాయ అంటారు కదా, ఎర్ర ఎండ్రకాయ కరిచేలా ఉంది అసలు. మేము ఈ గోళ్ళ ఉంటే వచ్చిన రూట్లో వెళ్లకుండా వీడు స్కూటీని ఎక్కడ ఎక్కిస్తున్నాడు. అది ఎక్కిద్దా ఎక్కదు కదా. వాడిని చూసి మనం చిన్నపిల్లలు అయిపోతాం కదా బయటకు వెళ్తే. మనం కూడా ట్రై చేసాము. అక్కడైతే అంత కష్టపడిన ఎక్కలేదు. ఎందుకులా బండిని చంపడం అని చెప్పి బ్యాక్ వెళ్ళేసి కొంచెం లాంగ్ టేక్ తీసుకొని వేరే రూట్ నుంచి అయితే పైకి అయితే ఎక్కేసాం. మా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాం. మా బాపట్ల వ్యూ పాయింట్ ఎలా ఉందో చెప్పండి. బాయ్.